శ్రీ క్రోధినామ సంవత్సర కన్యారాశి వారి ఫలితములు. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు, హస్తా నక్షత్రం 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ కన్యారాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు. కాబట్టి ఈ కన్యారాశిలో చెప్పేటువంటి ఫలితములన్నీ కూడాను ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి సంబంధించినటువంటివి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానములు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. వీరికి ఆదాయం 2, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. అయితే వ్యయం అధికంగా ఉన్నది, రాజపూజ్య అవమానాలు సరిసమానంగా ఉన్నాయి, ఆదాయం మాత్రం అది అంటే చాలా అతి తక్కువగా ఉన్నది. తద్వారా వీరికి అర్థమవుతున్నది ఏంటంటే వచ్చేటువంటి ధనం కన్నా కూడా అధిక ధనాన్ని వ్యయం చేయడం ద్వారా కొంత సమాజంలో ఆ గౌరవ మర్యాదలని వీరు తుల్యమానం చేయగలుగుతున్నారు, అంటే వాటిని సరిసమానంగా కాపాడుకోగలుగుతున్నారు అని దీని యొక్క అర్థం. కాబట్టి దీన్ని మీరు నియంత్రణ చేసుకోవాలి, వ్యయం విషయంలో నియంత్రణ చేసుకోవాలి, ఆదాయాన్ని పెంచుకునేటువంటి యొక్క మార్గాల్ని ఆలోచించాలి, యోచించాలి. అదేవిధంగా గౌరవ మర్యాదలను కూడా పెంచుకునేటువంటి మీరు ప్రయత్నం చేయాలి. అయితే ఈ రాశి వారికి కనుక ఒకసారి పరిశీలిస్తే వీరికి సంతాన సంబంధమైనటువంటి తర్వాత భార్యా సంబంధమైనటువంటి సౌఖ్యములు కలుగుతాయి. అంటే వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కొంత అనుకూలించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సంతానం లేనటువంటి వారికి సంతానం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. ఈ తర్వాత వీరు ఇదివరకు చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి నివృత్తిగా మీరు అధికంగా శ్రమ చేస్తారు. ధన వ్యయం కూడా కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే కోపాన్ని మాత్రం తగ్గించుకోవాలి, తద్వారా ఆందోళనలు కూడా తగ్గుతాయి, మానసిక ఆందోళనలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ యొక్క ధన తర్వాత సువర్ణ సంబంధం అంటే బంగారం సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. చోర భయాలు కొంత ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా కష్టాలు కొంత కలుగుతాయి, భయములు కూడా ఏర్పడతాయి. అటు బంధుపరంగాను, మిత్రపరంగాను లేదా శత్రువుల పరంగాను కొంత భయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వాటిని మీరు అధిగమించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కుటుంబంలో కూడా కలహాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కుటుంబ కలహాలను కూడా తగ్గించుకునే మార్గాన్ని మీరు ఆలోచించాలి. శుభకార్యాలు మీరు ఏదైతే సంకల్పిస్తారో అవన్నీ కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాల్ని మీరు దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రణాళికలు వేసుకుంటే ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాన్ని మీకు కలగజేస్తుంది. అయితే నక్షత్రాల వారీగా వీరికి ఉన్నటువంటి యొక్క ఫలితాన్ని కనుక పరిశీలిస్తే ఉత్తరా నక్షత్రం వారికి వీరికి 3, 0, 2గా కందాయ ఫలం ఉన్నది. ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ప్రథమంలో ఉన్నటువంటి 4 మాసములు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అనేటువంటి 4 మాసాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 మాసములు చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. తర్వాత శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజ, కార్తీకాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 మాసాలు శూన్య ఫలము, కష్టం అధికంగా ఉంటుంది, ఫలితం అనేటువంటిది చాలా శూన్యంగా ఉంటుంది. తద్వారా అధిక భారం అంటే ఆర్థిక భారం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మార్గశిరాది, పాల్గొన పర్యంతం మధ్యమమైనటువంటి యొక్క ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఉత్తరా నక్షత్రం వారు ఈ ప్రథమంలో ఉన్నటువంటి యొక్క శుభ ఫలితాలని ఆధారంగా చేసుకొని మధ్యమంలో ఉన్నటువంటి 4 మాసాలను కూడా జాగ్రత్తగా గడుపుకోవడం ద్వారా చివరి 4 మాసాల్లో కూడా కొంత మీరు ఇబ్బంది పడకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నది. హస్త నక్షత్రం వారికి కందాయ ఫలాలను కనుక పరిశీలిస్తే 1, 6, 1, 4గా ఉన్నది. 6 అంటే ప్రథమ 4 చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు ఏవైతే ఉన్నాయో, ఆషాఢ మాసాలు ఏవైతే ఉన్నాయో 4 మాసాలు కూడా మధ్యమ ఫలితాలు, ఆ తర్వాత శుభ ఫలితము, ఆ తర్వాత మరలా మధ్యమ ఫలితం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ నక్షత్రం వారికి కూడా కొంత మంచే జరుగుతూ ఉన్నది, కానీ కొంత మానసికమైనటువంటి ఆందోళన పెరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది హస్త నక్షత్రం వారికి. అయితే వీరు మధ్యమంలో ఉన్నటువంటి యొక్క 4 మాసములు ఏవైతే ఉన్నాయో ఏదైనా నూతన కార్యాలను తలపెట్టాలి అనుకుంటే మాత్రం ఆ మాసములలో వీరు తలపెట్టడం మంచిది. అంటే శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీకాల్లో కనుక వీరు శుభకార్యాలను తలపెట్టాలి అనుకున్నా, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని చేయాలి అనుకున్నా, అధిక పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా ఈ మాసాలను ఎంచుకోవడం ద్వారా కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఈ యొక్క హస్త నక్షత్రం వారికి కనపడుతూ ఉన్నది. ఎక్కువగా బంధుమిత్రులతో వీరు సఖ్యతని కొనసాగిస్తూ ఉండండి, తద్వారా శుభ ఫలితాలను పొందండి. చిత్తా నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాన్ని పరిశీలిస్తే 1, 2, 1గా ఉన్నది. చిత్తా నక్షత్రం వారికి ప్రారంభ చివరల్లో అంటే చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాస, ఆషాఢ మాసాలు, మార్గశిరాది, పాల్గొన మాసాలు ఈ యొక్క మాసాలన్నీ కూడా శుభప్రదంగా ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి శ్రావణ,
భాద్రపద ఆశ్వీజ కార్తీకాలు మాత్రం మధ్యమ ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి మొదటి 4 మాసాల్లోనూ చివరి 4 మాసాల్లో శుభకార్యాలను కనుక తలపెడితే వృత్తి వ్యాపారాలను కనుక అభివృద్ధి చేయడం అనేటువంటిది జరిగితే మీకు శుభవంతమైనటువంటి ఫలితములు ఈ యొక్క రాశి వారికి ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ యొక్క రుణ బాధల నుంచి ముందుగా బయటపడేటువంటి ప్రయత్నం అనేటువంటిది అధికంగా చేయాలి. ఈ లక్ష్మీ హృదయము అనేటువంటి దాన్ని నిత్యము మీరు పారాయణ చేయండి. వెంకటేశ్వర వజ్ర కవచము అనేటువంటి స్తోత్రాన్ని కూడా నిత్యం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు మీకు కలుగుతాయి.